మన సృష్టిలో సూర్యుడి పాత్ర చాలా ఉంది. ఆయన లేకపోతే సృష్టి లేదు. ప్రీ హిస్టోరియన్ లైఫ్ పార్క్ మరియు ప్రతి ఆటలోనూ సైన్స్ గురించి చెప్పే ఒక అద్భుతమైన ప్లేస్ మన తిరుపతిలో ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ ద రిలాక్స్. ఈరోజు మనం చూడబోతున్నాం తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్. చాలా అద్భుతమైన ప్లేసు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న సపోర్ట్ నాకు మళ్ళీ ఒక కొత్త వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. మొదటగా మీరు ఒక లైక్ కొట్టి వీడియో అయితే స్టార్ట్ చేయండి చూడడం అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ చేరుకున్నాం. ఇది ఎంట్రన్స్. మొదటగా మనం ఈ సైన్స్ సెంటర్కి ఎంట్రన్స్ టికెట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్కి ఎంట్రీ ఫీజు వచ్చింది 40 రూపాయలు ఉంది. అలాగే లోపల మనకి 3D షో, ప్లానెటోరియం షో మరియు సైన్స్ షో ఉంటాయి. 3D షో వచ్చింది 35 రూపాయలు, ప్లానెటోరియం షో వచ్చింది 40 రూపాయలు, సైన్స్ షో 15 రూపాయలు ఉంటాయి. వీటికి సపరేట్గా తీసుకోవాలి. అంటే ఎంట్రీ ఫీజు కాకుండా ఇవి సపరేట్ కాస్ట్ అనమాట. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి పిల్లలకి టికెట్స్ అయితే తీసుకోవాలి మనం. చలో ఫ్రెండ్స్, టికెట్స్ తీసుకున్నాం, బయలుదేరదాం. మనం ఎంట్రీ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గారు చెక్ చేస్తారు. సెక్యూరిటీ గారు చెక్ చేసిన తర్వాత మనం లోనికి వదులుతారనమాట. చలో ఫ్రెండ్స్, సెక్యూరిటీ గారు అంటున్నారు 3D షో మరికొద్ది నిమిషాలు స్టార్ట్ అవుతుంది సార్, వెళ్ళిపోండి సార్ అనేసి. సో డైరెక్ట్గా 3D షో చూసుకొని తర్వాత అంతరిక్ష ప్రదర్శనశాల చూసుకున్న తర్వాత మనం ఇక్కడున్న ప్లేసెస్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్. చలో. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్లో మనకి స్పేస్ ఎగ్జిబిషన్ హాల్ ఉంటుంది. అక్కడ కనిపించే బిల్డింగ్లోనే మనకి 3D షో అనేది వేస్తారంట. చలో ఫ్రెండ్స్, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేసి మన లోనికి పంపిస్తారు. సో ఇప్పుడైతే మనం 3D షో వేసే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, 3D షోకి వచ్చేటప్పుడు టికెట్స్ తీసుకున్న తర్వాత 3D గ్లాసెస్ ప్రతి ఒక్కరికి ఇస్తారు. మేము వేసుకున్న గ్లాసెస్ అన్ని 3D గ్లాసెసే. ఈ 3D షోకి దాదాపు 40 మంది ఒకేసారి కూర్చొని చూడొచ్చు ఈ చిన్న రూమ్లో. ఫ్రెండ్స్, 3D షో స్టార్ట్ అయిపోయింది. ఈ 3D షో చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి. ఈ 3D షోలో 2-3 సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఒకటి, మనకి తాబేలు చాలా దగ్గరగా వచ్చినట్టు అనే ఫీల్ కలుగుతుంది. రెండో సన్నివేశం, పాము ఉంటుంది. ఆ పాము మనకి దగ్గరగా వచ్చి మనల్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో పిల్లల కోసం ఈ 3D షో తప్పకుండా చూడండి. చలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 3D షో అయిపోయింది. 3D షో అయిన తర్వాత స్పేస్ ఎగ్జిబిషన్ హాల్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ షో చూసిన తర్వాత మనం మిగతా ప్లేస్లో తెచ్చుతాం. చలో ఫ్రెండ్స్, ఈ రీజనల్ సైన్స్ సెంటర్ తిరుమల కొండలు కింద భాగంలో ఉంటాయి. చూడండి, మనకి తిరుమల కొండలు కనపడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీవారి కొండలు. ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పేస్ ఎగ్జిబిషన్ హాల్లో ఉన్నాం. ఇక్కడ మనకి ప్లానెటోరియం షో చూపిస్తారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విశ్వం గురించి మొత్తం క్లుప్తంగా వివరిస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. టీడీ షో జరిగిన బిల్డింగ్లో అవర్ యూనివర్స్, మన ప్రపంచం అనే బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లోకి ఎంటర్ అవుతే మనకి ఇక్కడ మరో ప్రపంచం కనపడుతుంది. నక్షత్రాలు, గ్రహాలు, వాటి కదలికలు, అలాగే మన ప్రపంచంలో ఉండే శక్తి వనరులు ఏంటివి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, చూడండి.
ఫ్రెండ్స్, ఈ విశ్వంలో సాంప్రదాయేతర శక్తి వనరులు ఏంటి, వాటిని ఎలా జనరేట్ చేస్తారు అనే విధానం గురించి లోపల మనకు క్లియర్గా బొమ్మల రూపంలో చూపించినారు ఫ్రెండ్స్. చలో చూద్దాం. సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, ఓషన్ ఎనర్జీ, అలాగే జీవ సంబంధ వ్యర్థాల వల్ల కలిగే ఎనర్జీ, అలాగే భవిష్యత్తులో ఏ శక్తి వనరులు మనకు ఉన్నాయి అనే వాటి గురించి ఇక్కడ క్లియర్గా బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. వాటిని చూస్తానే పిల్లలకు అర్థమవుతుంది అనమాట, ఎక్కడ ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు పవర్ అనేది. ఇక్కడ కనపడిచే నమూనా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నమూనా, అంటే నీటి నుంచి పవర్ని ఎలా జనరేట్ చేస్తారో అనే విధానాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఉన్న స్విచ్ నొక్కగానే అక్కడ ప్రాజెక్టు గుండా నీళ్లు ప్రవహించి కరెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అలాగే దాని పక్కనే మనకి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అంటే బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అలాగా ఈ రూమ్లో క్లియర్గా మనకి మన విశ్వంలో ఉన్న శక్తి వనరులు అవి ఎలా జనరేట్ చేయగలం అనే విధానాల గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది. అందుకే తప్పకుండా మీ పిల్లల్ని సైన్స్ సెంటర్కి తీసుకురండి. మన భారతదేశంలో పవన శక్తి అంటే గాలి ద్వారా కరెంట్ని జనరేట్ చేసే విధానాల గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. సాంప్రదాయేతర శక్తి వనరులు మరియు ఆధునిక గాలి మరల గురించి ఇక్కడ మనకి నమూనాలు ఉంటాయి. గాలి ద్వారా కూడా మనం కరెంట్ అనేది జనరేట్ చేయొచ్చు. మరి తిరుమలలో చూస్తే కూడా పెద్ద పెద్ద గాలి మరలు తిరుగుతూ ఉంటాయి, వాటి వల్ల మనం పవర్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే సముద్ర జలాల నుంచి కూడా శక్తి అనేది జనరేట్ చేస్తారు. తరంగాల శక్తి, ఆటుపోట్ల శక్తి, అలాగే సముద్ర ఉష్ణ మార్పిడి శక్తి అనే విధానాల ద్వారా కూడా పవర్ జనరేట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం పడేసే వ్యర్థ పదార్థాల నుంచి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు. వాటిని బయోగ్యాసెస్ అంటాం, గ్యాస్ హైడ్రేట్స్ అంటాం, జీవద్రవ్య రకాలు అన్నమాట. అలాగే మానవ శక్తి వనరులు కూడా ఉంటాయి. మనం సైకిల్ తొక్కుతూ కూడా శక్తిని జనరేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ రూమ్లోకి వస్తే పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఏ వనరులు మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి పవర్ జనరేట్ చేయడం కోసం అనే విధానాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సమస్త మానవాళికి ఈ విశ్వానికి సూర్యుడు ప్రధానం ఫ్రెండ్స్. ఈయన లేకపోతే ఏ శక్తి లేదు కనుక ఎప్పుడు పర్యావరణాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, ఆ రూమ్ నుంచి క్వైట్ ఆపోజిట్ ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి వస్తే ఇక్కడ చాలా రకాలుగా నమూనాలు ఉంటాయి. ఒక బాల్ని ఇంకో బాల్ని కొట్టినప్పుడు ఎంత శక్తి జనరేట్ అవుతుంది, అలాగే గాలి ద్వారా మనం ఎంత శక్తిని జనరేట్ చేసుకోవచ్చు, అలాగే మనం ఇచ్చే శబ్దం వల్ల మ్యూజిక్ ఎలా తయారవుతుంది అనే రకరకాల చిన్న చిన్న నమూనాలు ఉంటాయి. వాటి ద్వారా పిల్లలకు ఎంతో కొంత సైన్స్ గురించి అవగాహన వస్తుంది. తప్పకుండా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రీజనల్ సైన్స్ సెంటర్లో మనం ఇప్పుడు చూస్తున్న బ్లాక్ అవర్ యూనివర్సిటీ బ్లాక్. దాంట్లో 3 రూమ్లు ఉంటాయి. ప్రతి రూమ్లోనూ సైన్స్ గురించి చాలా రకాల నమూనాలు ఉంటాయి. నక్షత్రాలు, గ్రహాలు, వాటి పనితీరు, అలాగే మన ప్రపంచంలో ఉండే శక్తి వనరులు, అలాగే ఇక్కడ ఏ వస్తువుల నుంచి శక్తి ఎలా జనరేట్ చేయొచ్చు అనే చిన్న చిన్న నమూనాలతో పిల్లలకు అర్థమయ్యే రీతిలో మనకి చూపించుంటారు. అందువల్ల ఈ సైన్స్ సెంటర్కి ఖచ్చితంగా పిల్లలు తీసుకొస్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. చక్కగా సైన్స్ గురించి అవగాహన చేసుకుంటారు. చలో ఫ్రెండ్స్, మనం ఈ పార్ట్ని ఇంతటితో ఎండ్ చేసి మరో పార్ట్కి వెళ్దాం. చలో ఫ్రెండ్స్, తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం లేక రీజనల్ సైన్స్ సెంటర్లో మరో అద్భుతమైన ప్లేసు ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చరిత్ర పూర్వం మనిషి ఎవల్యూషన్ ఎలా ఉంది, ఏ జంతువులు ఉన్నాయి అనే వాటి గురించి క్లియర్గా బొమ్మల రూపంలో మనకు చూపించుంటారు. చలో ఫ్రెండ్స్, చూద్దాం. పూర్వం మానవ జాతి ఎలా ఉంది, మానవ జాతి ఎవల్యూషన్ ఏంటి అనేది బొమ్మల రూపంలో ఇక్కడ మనకు చూపించారు. అలాగే వివిధ రకాల జంతువులు, పూర్వం ఉన్న డైనోసార్లు, ఏనుగులు, ఎలుగుబంట్లు, సింహాలు, అన్ని నమూనాలు చిన్న చిన్న బొమ్మల రూపంలో ఇక్కడ మనకు చూపించారనమాట. చలో ఫ్రెండ్స్, చూద్దాం. ఏం చూడదా వెనక కనెక్షన్
ఫుల్ బలంది అట్లున్నాయి అంతకుముందు మెయింటైన్ చేద్దాం దర్శనం భయపడతారు ఉండరైనా సార్ ఎవరు పరిణామాలు ఉంటారు. రాక్షస బలి నమూనా చాలా బాగుంది. ఈ రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న ఈ ప్రీ హిస్టోరీ పార్క్లో చాలా అద్భుతంగా మన పూర్వ చరిత్రలో ఉన్న ప్రతి జంతువు నమూనాని వీళ్ళు పెట్టారు. అలాగే ఆ జంతువుకు సంబంధించిన సౌండ్ కూడా వీళ్ళు వెనకాల బాక్స్లో అటాచ్ చేశారనమాట. ఆ సౌండ్ కూడా వినపడుతూ ఉంటుంది. అలాగే ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా అద్భుతంగా ఉంది చూడడం కోసం. ఈ పార్ట్ని అయితే ఇంతటితో ముగించి నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. మన రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న 3వ అద్భుతమైన పార్ట్. చలో ఫ్రెండ్స్ చూద్దాం. ఫ్రెండ్స్ మనం చూడబోయే ఈ పార్ట్ 3లో మనం చేసే ప్రతి పనిలోనూ, మనం ఆడే ప్రతి ఆటలోనూ ఎంత సైన్స్ దాగి ఉంది అనే విషయాన్ని మన తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ వారు అద్భుతంగా ఒక చిన్న పేపర్లో తెలుగు ఇంగ్లీష్లో రాసి ఆ ఆట పక్కన పెట్టుంటారు. వాటిని మనం చదివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ఆడే ఆటలో మనకి ఎంత సైన్స్ దాగి ఉంది, ఎంత శక్తి జనరేట్ అవుతుంది అనే విషయాన్ని మనకి మన రీజనల్ సైన్స్ సెంటర్ వారు క్లియర్గా వివరించుంటారనమాట. సో ఈ రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్న ఈ 3వ పార్ట్లో ప్రతి ఆటని పిల్లలకు చూపించి దానిలో ఎంత సైన్స్ దాగి ఉందనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఆట ఆడిపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి సైన్స్ గురించి కంప్లీట్గా అవగాహన వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి. చలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తిరుపతిలో ఉన్న ఈ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం లేక తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి మరీ ఉపయోగపడుతుంది. తప్పకుండా మీకు వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి. ఈ సైన్స్ సెంటర్లో 3 విషయాలు అయితే మనం చూడొచ్చు. ఒకటి 3D షో మరియు ప్లానటోరియం షో, అలాగే ప్రీ హిస్టోరిక్ లైఫ్ పార్క్, మరియు 3 ప్రతి ఆటలోని సైన్స్ ఎలా దాగి ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనకి వివరించుంటారు. ఇంతటితో ఈ వీడియో మనం కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్.